హాయ్ అండి. వెల్కమ్ టు నిత్యవేదం టాక్స్. ఇవాళ నేను ఒక హెల్దీ రెసిపీ చూపించబోతున్నానండి. అన్నీ ఇంట్లో ఉండే వాటితోనే ఎవరైనా చేసుకొని పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు రోజు అందరూ వాడాల్సిన పౌడర్ అండి ఇది. ఆయుర్వేదిక్ హోమ్మేడ్ రెసిపీ. ఐసైట్‌ని ఇంప్రూవ్ చేస్తుంది. అలాగే హెడేక్‌ని తగ్గిస్తుంది. చూడండి, ఈ పౌడర్ రోజు ఒక్క స్పూన్ తీసుకొని దీంతో పాటు గ్లాస్ వేడి పాలు కానీ, గోరువెచ్చని నీళ్ళు కానీ తీసుకుంటే రాత్రి కానీ, పొద్దున కానీ 3 to 6 మంత్స్‌లో ఐసైట్ మొత్తం ఇంప్రూవ్ అయ్యి అద్దాలు కూడా తీసేస్తారంటండి. మీరు ట్రై చేయండి. మేము కూడా ట్రై చేస్తున్నాం. ఎలా చేసుకోవాలో చూపిస్తాను రండి. సింపుల్గా అండి, ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్సే, పెద్దగా ఎక్కువ ఖర్చు కూడా ఏముండదు. ఇదిగో బాదాం తీసుకోవాలి. 100 గ్రామ్స్ బాదాం, 100 గ్రామ్స్ సోంపు, సన్నది కానీ దొడ్డుది కానీ సోంపు తీసుకోవాలి. అలాగే 100 గ్రామ్స్ మిశ్రీ ప్లేస్లో మీరు బెల్లమైనా వాడుకోవచ్చండి. బెల్లం కూడా మంచిదే, బెల్లం వాడుకోవచ్చు. మిశ్రీ నచ్చని వాళ్ళు, షుగర్ తినని వాళ్ళు బెల్లం వాడుకోవచ్చు. సేమ్ అన్ని ఈక్వల్ క్వాంటిటీ అండి. అన్ని 100 గ్రామ్స్. అలాగే ఒక టీ స్పూన్ మిరియాలు తీసుకున్నాను. పిల్లలకైతే కారం తినరు కదా, స్కిప్ చేసేయచ్చు. పెద్దవాళ్ళైతే మిరియాలు, ఒక స్పూన్ మిరియాలు, ఇంకొన్ని ఎక్కువ కూడా యాడ్ చేసుకోవచ్చు కావాలంటే. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని లో ఫ్లేమ్లో బాదామ్స్ వేయించుకోవాలండి. ఇక్కడ బాదాంని నానబెట్టి పొట్టు తీసేసుకొని చిన్న ముక్కలుగా కట్ చేసి ఎండబెట్టి వేయించుకొని పొడి చేసుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఇప్పుడు వర్షాలు పడుతున్నాయి కదా, ఇవి ఎండడానికి వీల్లేదు కాబట్టి నేను ఇలా వేయించి తీసుకున్నాను. అలాగే బాదాం పక్కకు తీసుకున్నాక ఒక టీ స్పూన్ ఆవు నెయ్యి వేసుకోవాలి. ఆవు నెయ్యి వేసుకొని సోంపు వేసుకొని వేయించుకోవాలండి. సోంపు తొందరగా వేగిపోతుంది. అలాగే ఫ్లేమ్ కూడా లోలో పెట్టుకోండి, మాడుతుంది. అంతే అండి, 2 మినిట్స్లో వేగిపోతుంది సోంపు వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మిరియాలు వేసుకొని ఈ వేడికే వేయించుకోవాలండి. మిరియాలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు బాదాంని సోంపుని కంప్లీట్గా పూర్తిగా చల్లారనివ్వాలండి. వేడి మీద వేసుకుంటే తొందరగా పాడవుతుంది కదా పౌడర్, అందుకని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని బాదాంలు వేసి మెత్తటి పౌడర్ చేసుకోవాలండి. చూసారా, ఇలా పౌడర్ చేసుకొని ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. ఇప్పుడు సోంపు చల్లారింది కదా, సోంపు కూడా పౌడర్ చేసుకుందాం. సోంపును కూడా పౌడర్ చేసుకొని ఇదే పౌడర్లో మిశ్రీని యాడ్ చేసుకుందాం. మిశ్రీ వేసుకొని మెత్తటి పౌడర్ చేసుకోవాలి. దీన్ని కూడా వీటిని కూడా బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని రెండు మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి. మొత్తం కలిసేలాగా కలుపుకోవాలండి. బాదం పొడి ఉండలుగా ఉంటుంది, ఆయిల్ రిలీజ్ అవుతుంది కాబట్టి చేత్తో కలుపుకుంటే పర్ఫెక్ట్గా కలుస్తుంది. చూసారా, మొత్తం ఇలా చేత్తో కలుపుకోవాలి. ఉండలు లేకుండా, ఎక్కడ ఉండలు లేకుండా చూసుకొని మొత్తం పౌడర్ కలుపుకొని, ఇదిగో ఇలా కలుపుకున్న తర్వాత ఈ పౌడర్ని రోజు ఒక్క స్పూన్ అండి, ఉదయం లేవగానే లేదా రాత్రి పడుకునే ముందు ఎప్పుడైనా ఒక్క స్పూన్ ఇచ్చి, గోరువెచ్చని నీళ్ళు కానీ లేదా ఆవు పాలు కానీ అందుబాటులో ఉంటే ఇవ్వండి. కంటిన్యూగా ఒక 40 డేస్ వాడి చూడండి, రిజల్ట్స్ మీకే తెలుస్తాయి. అలాగే ఈ వీడియో ఎంతోమందికి యూస్ఫుల్ అవుతుంది కాబట్టి షేర్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. నచ్చితే కామెంట్ చేసి చెప్పండి. ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి నిత్యవేదం టాక్స్.